బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళ సండే కదా, చందవా చేప పులుసు చేద్దామనేసి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసి ఇప్పుడు చందవా పులుసు చేస్తాం. చందవా చేప పులుసు చేద్దామనేసి అనుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా నూనె కాగాక కొద్దిగా చాలా మరగాలండి. మరిగిన తర్వాత ఇలా వేసుకుంటే ముక్క అనేది కడాయికి వంటుకోదు. ఇలాగ పసుపు ఉప్పు కలిపి ఇలా పెట్టుకోవాలి. అరగంట ముందు దీన్ని పెట్టిన తర్వాత వంట చేసుకున్న ముందు మనం ఇలాగా వేడెక్కాక నూనె ఇలా వేసుకున్న ముక్కలు ఫ్రై చేయాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కిందన. ఎల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. చూడండి ముద్ద ఇలాగే ఈ అల్లము ఎల్లుల్లిపాయలు పేస్ట్ అనేది ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి. ఆల్రెడీ చేపల్లో పసుపు ఉంది కాబట్టి నువ్వు తక్కువే పసుపు వేసుకోవాలి. మా ఊళ్ళండి నల్ల పచ్చిమిరపకాయలండి. మేము పచ్చి కారమే వేసుకుంటాము. వెంటనే కానీ మిక్సీ చేసుకొని ఇవ్వటి కారం, ఎండుమిరపకాయలు, ధనియాల పొడి వేసి మిక్సీ చేసుకొని వెంటనే దీంట్లో వేసుకొని వంట చేసుకుంటాము. అలా పచ్చి మసాలా వేస్తే చాలా కారం వేసి చాలా రుచిగా ఉంటుంది. చూడండి టమాటా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మొత్తంతా వేగిపోయిన తర్వాత దాంట్లోన నూనె అనేది పైకి తేలిపోతుంది. అంతా మసాలా వేసుకోవాలి. 2 ప్యాకెట్లు వేసుకుంటే మసాలా వేసుకోవాలండి. 2 ప్యాకెట్లు చింతపండుని వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలంతా వేసుకుందాం. చింతపండు రసం వేగిపోయిన తర్వాత ఇలాగా ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలా. చేపల పులుసులు అండి బెండకాయ ముక్కలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, రుచికి కూడా ఉంటుంది. ఆ పుల్ల అనేది బెండకాయలు పడుతుంది. ఈ మధ్యన కలర్ఫుల్గా రావాలి. చేపల పులుసు దాంట్లో బెండకాయ ముక్కలు యాడ్ చేసాము. ఇప్పుడు చేపలు ఇలా వదిలేయాల. చూడండి ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకోవాలి. లాస్ట్ మీకు చూపిస్తాము. ఇది దగ్గరికి చిక్కదనంగా వచ్చింది. చూసారా ఆ ముక్క. మీకు ఇప్పుడు కూరకి ఈ చేపల పులుసు వేసుకొని చేపల పులుసు అయిపోయిందండి. వేడివేడి అన్నంలో చేపల పులుసు వేడివేడిగా బెండకాయ ముక్కలు చూసారు ఎలా కనబడుతుంది చేపల ముక్క. దీంతో ఏంటంటే చేపల కూర వండుకున్నప్పుడు తాలింపప్పు వండుకుంటే దాంతో ఈ పులుసుతోనే తింటే అండి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మా వంటలు కానీ నచ్చినట్టుగా మాకు సబ్స్క్రైబ్ చేయండి.